ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరో 3 రోజుల్లో ఫ్యాషన్ షో ఉంది. రూప లేకుండా మన కంపెనీ ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ డిజైన్స్ తనే చేయాలి, ఆ డిజైన్స్ని తనే రెడీ చేయాలి. ఆ డిజైన్ వేర్ని ఫ్యాషన్ షోలో ప్రజెంట్ చేస్తే అప్పుడు మన కంపెనీ నంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది. ఇంకొద్దులే అమ్మా, నాకు కూడా ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనాలని లేదు. ఫ్యాషన్ షోలో పాల్గొనడం కన్నా అసలు పాల్గొనలేదన్న ఫీలింగే బాగుంది. ఒరే నాయన, అలాగా మాట్లాడకు. నువ్వు ఓడిపోవడం ఏంటి? నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. ఎప్పుడైతే మన కంపెనీ కోసం పనిచేస్తున్న రూపాన్ని నువ్వు నా కళ్ళ ముందే వెళ్ళిపోమన్నావో అప్పుడే ఓడిపోయానమ్మా. అది నీకు కూడా ఇష్టమే కదా. పోనీలే అమ్మా, కనీసం అమ్మని కష్టపెట్టని కొడుగ్గానైనా గెలిచిన వాడిని అవుతాను. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలనమ్మా, ఈ ఫ్యాషన్ షోలో మనం పార్టిసిపేట్ చేయకపోతే మన కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది. మనం రోడ్డు మీద పడ్డా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పర్లేదమ్మా, అయినా పర్లేదు. పడిపోవడం లేవడం నాకు అలవాటు అయిపోయింది. మళ్ళీ దుబాయ్కి వెళ్తాను, సంపాదించుకొస్తాను. వద్దురా నాయన, నువ్వు మా కోసం మన కుటుంబం కోసం పడ్డ కష్టం చాలరా నాయన. నువ్వు గెలవడానికి రూప అవసరం అనుకుంటే తన్నిక్కడే ఉండి పని చేసుకోమని చెప్పు. ఆ మాట చెప్పాల్సిందే నేను కాదమ్మా, నువ్వు. రూప ఉంటేనే ఈ ఫ్యాషన్ షోలో మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి చేరుకుంటుంది. అలాగేరా నాయన, నేనే చెప్తాను. చూడు రూపా, నేను కేవలం నువ్వు రాజుతో కలిసి పనిచేయడానికి మాత్రమే పిలుస్తున్నాను. కాదనకు. రాజు గెలవాలి అంటే నువ్వు ఉండాలి అంటున్నాడు. ఆడి గెలుపు కోసమైనా నువ్వు ఈ పని చెయ్యాలి. నాయనా రాజు, రూప ఒప్పుకుంది. మీ ఇద్దరు కలిసి పనిచేయడానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ అది ఫ్యాషన్ షో వరకే. ఆ తర్వాత ఇలాంటి నైట్ మీటింగ్లు అంటే నేను అస్సలు ఊరుకోను. అమ్మ శ్వేత, ఫ్యాషన్ షో మరో 3-4 రోజుల్లో ముగిసిపోతుంది. ఈ 3 రోజులు గడిచిపోతే మన కంపెనీ నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఆ గౌరవం రేపు పెళ్ళయ్యాక నీకు కూడా దక్కుతుందమ్మా. అందుకే ఒప్పుకున్నాను. సరే అత్తయ్య, రాజు ఎప్పుడు నెంబర్ 1గా ఉండాలి. రాజు గెలుపు కోసం నేను ఒప్పుకుంటున్నాను. చిచ్చు పెట్టాను. మంటలు రేగుతాయనుకుంటే వానొచ్చి చల్లగా అయిపోయినట్టు అందరు ఇట్లా చల్లబడిపోయారేంది. చిచి. బట్ నాదొక కండిషన్. ఇది మళ్ళీ లిటిగేషన్ ఏదో పెట్టినట్టుంది. రూప డిజైన్ చేసిన డిజైనర్ వేర్ని నేను వేసుకుంటాను. అక్క, పింకీ అక్క. ఏంటి పింకీ, సడన్ సర్ప్రైజ్? ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. పింకీ, నువ్వు వస్తానని మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే నేను తీసుకొచ్చి ఉండేవాడిని కదమ్మా.
నేనే రమ్మన్నాను చంద్ర. పెద్దనా ఏమ్మా పింకీ, ఎలా ఉన్నావు? ప్రయాణం అంతా బాగా జరిగిందా? సూపర్ పెద్దనా. నానా, ఇవాళ ఏంటి స్పెషల్? నన్ను ఇంట్లోనే ఉండమన్నారు, పింకీని ఇంటికి పిలిపించారు. అవునన్నయ్య, నన్ను కూడా ఈరోజు సెలవు పెట్టమన్నారు. చెప్తాను. ఏమైంది నాన్న? రూపా, పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని. అలాగే తల్లిదండ్రులు బాగున్నప్పుడే పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అందుకేనమ్మా, నేను బాగున్నప్పుడే నీ భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యాలని నేను అనుకున్నాను. నీకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అదేంటి నాన్న అలా అంటున్నారు? కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్ళేంటి నాన్న? బాధ్యతలనేవి చెప్పి చేసేవి కాదు కదమ్మా. నీ జీవితం ఇలా అయిపోవడానికి ప్రధాన కారణం నేనేనని నా అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. అందుకే నీకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నాను. ఎప్పటికప్పుడు మంచి సంబంధం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. చాలా సంబంధాలు వచ్చాయి, కానీ వాటిలో నీ బంగారు భవిష్యత్తు నాకు ఎక్కడా కనిపించలేదమ్మా. ఇంతకాలానికి ఎలాంటి అబ్బాయి చేతిలో నిన్ను పెట్టాలని కలలు కన్నానో అలాంటి అబ్బాయే దొరికాడు. మన అదృష్టం కొద్దీ ఆ అబ్బాయికి మన ఫ్యామిలీతో పాటు నువ్వు కూడా బాగా నచ్చావమ్మా రూపా. ఇది నా ఫ్యామిలీ అంతా ఆనందించదగ్గ రోజు కాబట్టి అందరూ ఇంట్లో ఉండాలని భావించి పింకీని రమ్మన్నాను. అందరినీ ఇంట్లోనే ఉండమన్నాను. రూపా, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా. ఇదిగో మాటల్లో తనే చేశాడు. హలో బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.